అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? జొన్న రొట్టెలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా ఇక్కడ నేను ఒక చిన్నది జొన్న రొట్టె తీసుకొని దానికైతే నెయ్యి రాసేసిన. ఇంకా ఐరన్ కాల్షియం ఏం కావాలన్నా కానీ గోంగూర పచ్చడిని అయితే జొన్న రొట్టెకు మంచి ఇట్లా రొద్దేసి రోల్ లాగా చేసుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుందబ్బా. జొన్న రొట్టెకు ఇట్లా పుంటికూర పచ్చడిని అయితే రుద్దేసి తినురబ్బా. ఏ జాములు ఏ స్వీట్లు అవసరం ఉండదన్నమాట. ఇంకా జొన్న రొట్టెలు చేసుట్లనైతే నేనైతే ఫస్ట్ ఉంటానబ్బా. నేనైతే ఈజీగా చేసేస్తా. ఇంకా బాగా మసలే నీళ్ళలోనైతే జొన్న పిండి వేసేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా మంచిగా పిసికేయాలబ్బా. ఎంత పిసికితే అంత మంచిగా వస్తుంది అనమాట రొట్టె అనేది. చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ అయితే పిసకాలి. అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఒక ముచ్చట చెప్దామని వచ్చేసినబ్బా. అదేంటంటే పెళ్ళై పిల్లలు పుట్టినాక కూడా కెరియర్ మీద ఫోకస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాకు తెలిసిన ఒక చైనా టీచర్ అయితే చిన్న పిల్లని వేసుకొని అయితే వచ్చిందబ్బా. ఇండియాకి వచ్చి ఇక్కడ జాబ్ అయితే చేసింది. ఇక్కడ ఆపర్చునిటీస్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి జాబులు చేసుడు మీకు తెలుసు కదా. కాకపోతే ఏంటంటే ఆమె పర్సనల్ లైఫ్ కొంచెము ప్రాబ్లం అయిందో మరి ఏమైందో తెలియదు. పెళ్ళి అయింది కదా, మళ్ళీ ఆమె వెనక్కి వెళ్ళిపోయిందన్నమాట చైనాకి. ఇంకా పెళ్ళిళ్ళు అయినాక మన కెరియర్ సెట్ చేసుకోవాలనేది చాలా తప్పబ్బా. ఎందుకంటే పెళ్లి కాకముందే మన కెరియర్ అనేది సెటిల్ అయిపోవాలి. పెళ్ళైన తర్వాత మనకు అనుకూలంగా అందరూ సపోర్ట్ చేస్తారనే గ్యారంటీ లేదు. కాబట్టి ముందే సెటిల్ అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.